హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నిన్న సెకండ్ పేజ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి కదా. అలాగే ఎన్సీసీ స్పోర్ట్స్ ఎప్పుడు వస్తాయి, అలాగే లగేజ్తో వెళ్ళిపోవాలా, నెక్స్ట్ సోమవారం నుంచి మనకి ఓరియంటేషన్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి న్యూస్లో వచ్చాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, న్యూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 2వ విడత ప్రవేశాల కోసం ఎంపికైన 907 మంది విద్యార్థుల జాబితాను ఆదివారం వర్సిటీ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. సో మరి మనకి 907 మంది ఎలా ఉన్నారు అని మీకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా చెప్తాను వినండి. మనకి ఈ మేరకు వెబ్సైట్లో పెట్టిన మొదటి విడతలో ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన 628 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలలో చేరలేదు. అంటే మనకి ఫస్ట్ టైం కౌన్సిలింగ్లో 628 సీట్లు అయితే టోటల్గా మిగిలాయి అన్నమాట. దీంతో ఆ సీట్లు ఖాళీ పడ్డాయి. వీటితో పాటు మనకి దివ్యాంగుల కోటా కింద, అంటే PH కోటా కింద 179, అలాగే క్యాప్ కేటగిరీ కింద 80, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కింద 20 సీట్లు మొత్తంగా కలిపి మనకి 907 సీట్లు అయితే మనకు టోటల్గా నిన్న రిలీజ్ చేశారు. ఇందులో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి 96 మంది, ఒంగోలుకి 460, న్యూజివీడు 85, శ్రీకాకుళంకి 265 మంది ఎంపికయ్యారు. అలాగే ఎన్సీసీ కింద 40 సీట్లు, అలాగే స్పోర్ట్స్ కింద 20 సీట్లు, మొత్తంగా నిపుణులైన ఆయా శాఖల అధికారుల నుంచి విద్యార్థుల మెరిట్ జాబితా అందాల్సి ఉంది. అంటే మీకు మీ డిపార్ట్మెంట్కి మీ సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు పంపించి అవి ఎంతవరకు ఎలిజిబుల్ అనేది వాళ్ళు చెక్ చేపిస్తారు. అది ట్రిపుల్ ఐటీకి తిరిగి వచ్చాక మీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ సీట్లు కూడా మనకి భర్తీ మరొక వారంలో పూర్తి కానుందని ఇచ్చారు. అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ మరొక వారంలో రిలీజ్ చేస్తారన్నమాట. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన 96 మంది విద్యార్థులు ఈ నెల 17న ఇడుపులపాయకు, న్యూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన 810 మంది విద్యార్థులు అదే రోజు న్యూజివీడు ట్రిపుల్ ఐటీలకు జరిగే కౌన్సిలింగ్కు ధ్రువపత్రాల లగేజ్తో హాజరు కావాలని మనకి చెప్పడం జరిగింది. అంటే ఇడుపులపాయకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇడుపులపాయకు ఈ నెల 17న లగేజ్తో పాటు వెళ్ళిపోవాలి, లగేజ్ సర్టిఫికేట్స్తో పాటు. అలాగే న్యూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎవరైతే ఎంపికయ్యారో వారందరూ కూడా లగేజ్ సర్టిఫికేట్స్తో పాటు కౌన్సిలింగ్కి వెళ్ళిపోవాలి. అంటే ఆ రోజు నుంచి మీరు అక్కడటే ఉండిపోవాలండి. ఎందుకంటే మనకి ఓరియంటేషన్ క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా మళ్ళీ మీరు ఇంటికి రావడానికి అవ్వదు. కాబట్టి లగేజ్తో పాటు కౌన్సిలింగ్కి వెళ్ళిపోండి. ఇడుపులపాయకి ఎంపిక అయిన వాళ్ళు మాత్రం ఇడుపులపాయ క్యాంపస్కే వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ పేజ్ వాళ్ళతో క్లాసులన్నీ స్టార్ట్ చేస్తారు. అలాగే కొత్తగా ఎంపికైన విద్యార్థులందరికీ సోమవారం నుంచి ఓరియంటేషన్ తరగతులు జరుగుతాయని ఆయన వెల్లడించారు. అంటే మనకి ఫస్ట్ పేజ్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ మండే నుంచి ఓరియంటేషన్ క్లాసులు స్టార్ట్ అవుతాయి. సో రిపోర్టింగ్ కూడా చేయమన్నారు కదా. కొంతమంది ఈరోజు రిపోర్టింగ్ చేయకపోయినా పర్వాలేదని అడుగుతున్నారు. ఈరోజు రిపోర్టింగ్ చేయకపోయినా రేపైనా వెళ్ళిపోండి, ఒక రోజుకి ఏమీ అయిపోదు. కానీ ఇంకా లేట్ అయితే చేయొద్దు. ఓరియంటేషన్ క్లాసులు అంటే ఏమిటని కూడా మీరు అడగొచ్చు. ఓరియంటేషన్ క్లాసులు అంటే అక్కడ మనకి ట్రిపుల్ ఐటీలో ఎలా ఉండాలి, ట్రిపుల్ ఐటీ గురించి అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఇవేం లెసన్స్ కాదు, కానీ మీరు అవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ అలాగే మీరు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లై చేయడం కోసం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ సీనియర్స్ మీ ద్వారా డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని రిజిస్ట్రేషన్ అవి చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వండి. సో మరి ఫస్ట్ పేజ్ వాళ్ళు, సెకండ్ పేజ్ వాళ్ళకి మీకు ఉన్న డౌట్స్ క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.